హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. యూనియన్ బడ్జెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 21. 3 క్యాన్సర్ చికిత్స మందులపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఎంత శాతానికి మినహాయింపు ఇచ్చారు? ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 5%, ఆప్షన్ సి 0%, ఆప్షన్ డి 3%. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 0%. క్వశ్చన్ నెంబర్ 22. విదేశీ కంపెనీలపై ఆదాయ పన్ను భారాన్ని ఎంత శాతాన్ని తగ్గించారు? ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 45%, ఆప్షన్ సి 35%, ఆప్షన్ డి 40%. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 35%, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 23. ముద్రా రుణాల పరిమితి ఎంతవరకు పెంచారు? ఆప్షన్ ఏ 10 lakhs, ఆప్షన్ బి 15 lakhs, ఆప్షన్ సి 20 lakhs, ఆప్షన్ డి 25 lakhs. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 20 lakhs. క్వశ్చన్ నెంబర్ 24. రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలకు ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ 1,00,000 కోట్లు, ఆప్షన్ బి 1.5 lakhs crores, ఆప్షన్ సి 2 lakhs crores, ఆప్షన్ డి 1.25 lakhs crores. The correct answer is option B 1.5 lakhs crores. క్వశ్చన్ నెంబర్ 25. భూటాన్కు నైబర్హుడ్ ఫాస్ట్ పాలసీలో భాగంగా అభివృద్ధి ఎయిడ్ కింద ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ 1000 కోట్లు, ఆప్షన్ బి 2000 కోట్లు, ఆప్షన్ సి 2068 కోట్లు, ఆప్షన్ డి 2500 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2068 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 26. మాల్దీవులకు గత ఏడాది ఎంత మొత్తాన్ని కేటాయించగా ఈసారి ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ గత సంవత్సరం 500 కోట్లు, ఈ సంవత్సరం 300 కోట్లు, ఆప్షన్ బి గత సంవత్సరం 700 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు, ఆప్షన్ సి గత సంవత్సరం 800 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్లు, ఆప్షన్ డి గత సంవత్సరం 770 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గత సంవత్సరం 770 కోట్లు, ఈ సంవత్సరం 400 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 27. ప్రభుత్వ సంస్థలలో వాటాల విక్రయం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఎంత మొత్తాన్ని సమీకరించవచ్చని అంచనా వేసింది? ఆప్షన్ ఏ 40,000 కోట్లు, ఆప్షన్ బి 50,000 కోట్లు, ఆప్షన్ సి 60,000 కోట్లు, ఆప్షన్ డి 70,000 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 40,000 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 28. ప్రముఖ 5 ప్రభుత్వ రంగ సంస్థల నిధుల సమీకరణ ద్వారా ఎంత మొత్తాన్ని సంపాదిస్తారు? ఆప్షన్ ఏ 40,000 కోట్లు, ఆప్షన్ బి 30,000 కోట్లు, ఆప్షన్ సి 25,000 కోట్లు, ఆప్షన్ డి 35,000 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 40,000 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 29. ప్రధానమంత్రి సుదూర గ్రామీణ ప్రాంతాలు తక్కువ ఆదాయం వర్గాల అభివృద్ధి కోసం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించున్నట్లు ప్రకటించారు? ఆప్షన్ ఏ 10,000 కోట్లు, ఆప్షన్ బి 12,000 కోట్లు, ఆప్షన్ సి 10,000 కోట్లు, ఆప్షన్ డి 18,000 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 12,000 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 30. దేశవ్యాప్తంగా పట్టభద్రుల ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆప్షన్ ఏ 25,000 కోట్లు, ఆప్షన్ బి 20,000 కోట్లు, ఆప్షన్ సి 10,000 కోట్లు, ఆప్షన్ డి 30,000 కోట్లు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 30,000 కోట్లు. క్వశ్చన్ నెంబర్ 31. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వృద్ధి ప్రోత్సాహక మద్దతు ఇన్ఫ్రాకు ఎంత మొత్తాన్ని కేటాయించిందని ప్రకటించారు? ఆప్షన్ ఏ 30,000 కోట్లు, ఆప్షన్ బి 40,000 కోట్లు, ఆప్షన్ సి 45,000 కోట్లు, ఆప్షన్ డి 50,000 కోట్లు. So the correct answer is option A 35,000 కోట్లు. Thank you.